పూర్వం రాజకుమార్తెలకి స్వయంవరాలు జరిగేవి. సీతాదేవి, ద్రౌపదీదేవి, దమయంతిదేవి స్వయంవరాలు జరిగాయిగా. స్వయంవరం అప్పుడు ఏం చేస్తారు, ఇలా వరుసగా ఇప్పుడు మీరు కూర్చున్నట్టే పెళ్ళికొడుకులు కూర్చుంటారు. కేవలం పుల్లింగాలే ఉంటాయి, ఇంకా స్త్రీలింగాలు ఉండవు. ఇంకా ఇలా రాజకుమార్తె దండ పట్టుకుని చెలికెత్తి పరిచయం చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని దాటుకుంటూ వెడుతుంది. ఎక్కడికో వెళ్ళినప్పుడు ఇంకేం అడగదండి, ఆయన నచ్చాడు. ఆ అబ్బాయి నచ్చాడు. వెంటనే ఏం చేస్తుంది, ఇలా మౌనంగా ఉండిపోతుంది, నేల చూపులు చూస్తూ ఉండిపోతుంది. అక్కడ చెప్పే మాటలు కూడా వినదు, ఎందుకంటే నచ్చాడు. ఇక దండ వేసేయాలి. స్వయంవరం అందులో 3-4 రకాలు ఉంటాయి. ఏదో పందెం పడితే దాన్ని వీర్యశుల్క స్వయంవరం అంటారు, పణస్వయంవరం అంటారు. లేదు పరాక్రమంతో తీసుకెళ్ళిపోతే వీర్యశుల్క స్వయంవరం అంటారు. ద్రౌపదీదేవి, సీతాదేవి పణస్వయంవరాలు. కానీ దమయంతి స్వయంవరమే. ఆవిడ ఎవరినైనా ఎంచుకోవచ్చు. ఆవిడకు పెద్ద దేవతలు పరీక్ష పెట్టారు, అది వేరే విషయం. అది ఎవరినైనా ఎంచుకోవచ్చు. ఈ స్వయంవరంలో రాజకుమార్తెలు ఏం చేస్తారో చెలికెత్తు చెబుతున్నప్పుడు వింటూ ఒక 7-8 మందిని దాటగానే చెబుతున్న వంటి వింటూ వారికి అక్కడికి వెళ్ళగానే చెప్పిన విషయాలు నచ్చడమో ఆ వ్యక్తి నచ్చడమో జరిగిందనుకోండి, ఇంకా మాట్లాడరు, ఏం ప్రశ్నించరు, ముందుకెళ్ళరు, మౌనంగా నేల చూపులు చూస్తూ ఉండిపోతారు. అలాగే జీవాత్మ తన మనస్సుతో ఆత్మ గురించి అన్వేషించి ఎప్పుడు ఆత్మ దర్శనమైందో అప్పుడు మౌనంగా ఉండిపోతుందయ్యా, ఇక ముందుకు వెళ్ళదు అన్నాడు ఆయన. ఆ మౌన దశలోకి మనం తీసుకెళ్ళాలి ఆత్మని. అందుకోసమే నిరంతర ప్రయత్నం చేయాలి. దానికి మామూలుగా చేసే అభ్యాసం ఏమిటంటే, చేయవలసింది ఆయన చెప్పింది మనం తెలుసుకోవలసింది. ముందు అసలు మాట్లాడే మాటల్లో వీలైనన్ని తగ్గించేయాలి. మాట్లాడే ముందు ఒక్కసారి 3 విషయాలు ఆలోచించండి దయచేసి. ఇది సత్యమా, రెండవది ప్రియమా, మూడవది అత్యవసరమా. తొందరపడి మాట్లాడేయకండి. చాలామందికి తొందరపడి వ్యాఖ్యానాలు అలవాటు. అసలు అది ఏమిటో కూడా తెలుసుకోరు. పలానా వాళ్ళు వస్తా అన్నారు, మన ఇంటికి రాలేదు అని. ఎందుకు వస్తారు అంత ఎందుకు అలాగ అడగచ్చుగా ఫోన్ చేసి. అప్పుడే ఏదో ఆరోపణ, ఆక్షేపణ. నిజంగా వాళ్ళు రాలేదు, ఫోన్ చేద్దాం, అంత అవసరమైతే లేకపోతే వదిలేద్దాం ఆ విషయాన్ని. ముందే మనం ఎలా అంటామండి, ఇదే తొందర అంటే. అసలు ముందు ఆలోచన అది సత్యమా, మనం మాట్లాడే మాట సత్యమా, లేదా మాట్లాడద్దు. సత్యమైనా కూడా ప్రియమా, వింటున్న వాళ్ళకి ఇష్టంగా ఉంటుందా, లేకపోతే తప్పనిసరి అయితే చెప్పచ్చు. దుర్వార్త తెలిసింది మనకి, ఏ కుటుంబానికో చెప్పాలి, తప్పనిసరి అయితేనే చెప్పాలి, లేకపోతే మనం చెప్పక్కర్లా, ఎవరో చెప్పుకుంటారు. మనం పనిగట్టుకుని వెళ్ళి మీ అబ్బాయి 10వ తరగతి పరీక్ష తప్పాడు అని చెప్పక్కర్లేదు. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు ఇలాగా, మహానుభావుడు. 10వ తరగతి పరీక్షల రిజల్ట్స్ రాగానే ఆ రోజుల్లో పేపర్ రూపాయిన్నర తాడేపల్లిగూడెం వెళ్ళి పేపర్ కొనుక్కొచ్చేవాడు బోడపాడు గ్రామం కోసం. నెంబర్లు ముందే తీసుకునేవాడు. మా అందరు ఎవరు తప్పారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి పరీక్ష పోయిందని చెప్పేవాడు. లోకోపకారం అంటే ఇదే, లోక కళ్యాణం. పాస్ అయిన వాళ్ళకి చెప్పేవాడు కాదు, బుద్ధి. మా తల్లిదండ్రులు ఎలా ఉండేవారంటే, ఈయన అడిగట్టాడంటే మన అబ్బాయి పరీక్ష పోయింది అనుకునేవాళ్ళు. పాస్ అయితే రాడు ఆయన. ఇంత కుళ్ళుబుద్ధులు ఉంటారని ప్రపంచంలో అటువంటి వలయంలో ఉన్నాం ఇక్కడ. సత్యమే కావచ్చు, వాళ్ళ అబ్బాయి పరీక్ష తప్పొచ్చు, ఇది వాళ్ళకి ప్రియం కాదు కదా, నువ్వు చెప్పాలా? తర్వాత పేపర్ వాడు చూసుకోరా. పోనీ ఒకరోజు పేపర్ ఆలస్యంగా వస్తే ఆ అబ్బాయి సుఖంగా ఉంటాడు కదా, కాస్త 24 గంటలు. శుభస్య శీఘ్రం అన్నారు, చావు కబురు చల్లగా అన్నారు తెలుగులో సామెత. తొందరపడి చెప్పకూడదండి అశుభవార్తలు ఎప్పుడు. అంటే సత్యమా, మనం చెప్పేది సత్యమేనా, కాకపోతే చెప్పొద్దు. అది ఎదుటి వాళ్ళకి ప్రియం కానప్పుడు కూడా చెప్పొద్దు, తప్పనిసరి అయితే తప్ప. మేము ప్రవచనంలో చెప్పాలి, మీ ప్రియం అప్రియం చూసుకుంటే మాకు నడవదు, ఇక్కడ చెప్పాల్సిందే, ఇది తప్పదు ఇక్కడ. కానీ అత్యవసరమా, ఇది అందరికీ పనిచేస్తుంది. అసలు ఇప్పుడు నేనే చెప్పాలా, ఇంకెవరూ చెప్పలేరా? ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే అన్నిట్లోనూ కూడా కీలకమైనది నన్ను అడిగితే అత్యవసరమా. అత్యవసరమైతే సత్యం ప్రియం కాకపోయినా సత్యం చెప్పక తప్పదు. ఒక్కోసారి ప్రాణం మీదకి వస్తే ఏ అసత్యమో చెప్పి ఆ ప్రాణాన్ని కాపాడవలసి వస్తే అది కూడా సత్యమే అవుతుంది. ప్రాణాన్ని కాపాడేటువంటి అసత్యం కూడా సత్యమే అవుతుంది, దేవీ భాగవతంలో చెబుతారన్నమాట. అందుకని అత్యవసరం అనేదే చాలా ముఖ్యం నన్ను అడిగితే. ఆయన అత్యవసరమైనప్పుడే మాట్లాడాడు ఆ మహర్షి. ఆ మౌనాన్ని మనం పూర్తిగా అవలంబిద్దాం. ఎక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడ కూర్చున్నా సరే అవన్నీ ఆయన సంచరించిన ప్రదేశాలుగానే భావిద్దాం. అవన్నీ మౌన కేంద్రాలుగా, ధ్యాన కేంద్రాలు